ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఈనాటి ధ్యానాంశము సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. దయచేసి మీ బైబిల్ తెరిచి గమనించగలరు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దేవుడు మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు చేశాడో, ఎటువంటి అద్భుతమైన కార్యాలు, ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ తలంచుకోవాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేసినటువంటి వాడై ఉన్నాడు. మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనం పూర్వ దినాలలో ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పాపపు దాస్యపులో చిక్కుకొని ఉన్నామో అటువంటి పరిస్థితులందు దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి ఎన్నో మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. సమూయేలు ప్రవక్త గారు కూడా ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట ఇది. ఇజ్రాయెల్ ప్రజలను కూడా దేవుడు వారిని ఐగుప్తు దాస్యం నుంచి ఎన్నో వెట్టి చాకిరి చేయబడుతున్న వారు ఎంతగానో హింసించబడి బాధించబడి ఐగుప్తులో వారు పడుతున్న బాధను దేవుడు విని, వారి మొరని విని వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారిని నడిపించి కనాను దేశమునకు నడిపించి వారి పితరులకు చేసిన దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలను వారి బానిసత్వ బ్రతుకుల్లోంచి విడిపించి వారు ఏదైతే వాగ్దాన దేశాన్ని వారికి ఇస్తానన్నట్టు దేవుడు ప్రమాణము చేసినటువంటి దేశాన్ని దేవుడు వారికి అప్పగించాడు. వారి దేశానికి చేర్పించాడు. ఎన్నో అద్భుత కార్యములు వారి కళ్ళ ముందే అద్భుత కార్యములు దేవుడు జరిగించాడు. ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. ప్రియులారా, మన జీవితంలో అటువంటి గొప్ప కార్యాలను తలంచుకొని దేవునికి భయభక్తులు, ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై కపటము లేనటువంటి వారై, కపటము మన జీవితంలో లేనటువంటి వారై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకమని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యందు మనము ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితంలో భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితం సరైన మార్గంలో వెళ్తుంది. మన జీవితం సరైన క్రమము కలిగి మన జీవితం నడుచుకున్న వారమే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి దేవుని మన జీవితంలో దేవుడు చేసిన మంచి కార్యాన్ని, గొప్ప కార్యాలను మన జీవితంలో తలంచుకొని, ఎందుకు తలంచుకోవాలంటే ప్రియులారా, ఆయనపై ప్రేమ, నమ్మకం అనేవి మన జీవితంలో కలుగుతాయి. ఎన్ని ఫ్యూచర్లో లేదా ముందుగా ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎప్పుడైతే గతించిన కాలంలో దేవుడు చేసిన మేలును మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ ఫ్యూచర్లో కలగబోయే శోధనలు, నిందలు, అపజయాలను చూసి మనము భయపడాల్సిన పని ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకొని ఆయనతో సహవాసము చేసి ఆయన చేసే మేళ్ళు పొందుకొని ఆయన ఇవ్వబోతున్న నిత్య రాజ్యానికి ప్రవేశానికి అర్హులయ్యేటట్టు కృప పొందుకొని కృప భాగ్యము ఆయనే మనకు అందించును గాక. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా తండ్రి. ఇప్పటి వరకు నాయన ప్రభా, మీ వాక్యమును ధ్యానించడానికి మీరు చేసిన నాయన కృప కొలది మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా జీవితంలో చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యములు తలంచుకొని అయ్యా తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించుట ఆవశ్యకమని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. మీరు ఆదరించండి, బలపరచండి, మీ నిండైన కృప మెండుగా దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.